జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ద్రౌపదిని కీచకుడు మోహించాడు, కీచకుడిని భీముడు చంపేశాడు. ఆ తర్వాత ఉపకీచకులు ద్రౌపదిని చంపాలనుకున్నారు, ఉపకీచకుల్ని కూడా భీముడు చంపేశాడు. ఈ విషయం కాస్త హస్తినాపురంలో తెలవడంతో దుర్యోధనుడికి అనుమానాలు వచ్చాయి. విరాట రాజ్యం మీద దండెత్తుకొని రావాలనుకున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు వేసిన ప్లాన్ ఏంటి? త్రిగర్త దేశాధిపతి అయినటువంటి సుశర్మ, అంటే త్రిగర్త దేశం మత్స్య దేశం రెండు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ముందు సుశర్మను పంపించాలి. సుశర్మను ఏ రోజు పంపించాలనుకుంటున్నాడు దుర్యోధనుడు? బహుళ అష్టమి నాడు విరాట రాజ్యం మీద సుశర్మ దండెత్తుకుని వస్తాడు. ఆ రోజు విరాట రాజ్యం అంతా కూడా అతనితో యుద్ధం చేస్తున్న సమయంలో ఇక్కడ తెల్లారి అంటే నవమి రోజు కౌరవ సైన్యం అంతా వచ్చి పడుతుంది. అప్పుడు సచ్చినట్టుగా పాండవులు కనుక ఆ దేశంలో ఉంటే బయటపడి తీరుతారు అనేటువంటి ఉద్దేశంతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక ఈరోజు మనం గోగ్రహణం రాజకార్యాన్ని నెత్తనేసుకున్నాడు కదా సుశర్మ. రథాలు, రాజ్యాలు, శరాలు, శరాసనాలు, అస్త్రాలు, శస్త్రాలు, కవచాలు, బిరుదులు, నిస్సానాలు, అబో ఇలా బాగా చెప్తారు. వీటన్నింటిని కూడా అద్భుతంగా సిద్ధమైపోతాడు. అప్పటి వరకు త్రిగర్తకు అంత సీన్ లేదు, కానీ ఇప్పుడు వీళ్ళతో పాటు కౌరవ సైన్యాన్ని పంపిస్తున్నాడు కదా. అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా ఆ కౌరవ సైన్యాన్ని పట్టేసుకొని అందరూ కూడా ముందు రోజు వచ్చేసి త్రిగర్త దేశంలో ఉంటారు. త్రిగర్త దేశంలో ఉన్న తర్వాత ముందుగా ఈ సుశర్మ ఏం చేస్తాడంటే కొంతమంది వేగుల్ని పంపిస్తాడు, అంటే స్పైస్ ఉంటారు కదా, వాళ్ళని పంపించి ఎక్కడెక్కడ ఆవుల మందలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటిని ముందు చూసి రమ్మని చెప్తే వాళ్ళందరూ వెళ్ళి ఏ ప్రాంతాల్లో అయితే గొల్లలు ఆల మందల్ని కాపుగాస్తారు లేదా గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చూసి లెక్క ప్రకారం తీసుకొని వస్తారు. ఇక ఆ రోజు బహుళ అష్టమి రోజు ఉదయం పొద్దున్నే 4 గంటలకల్లా సుశర్మ మత్స్యరాజ్యం మీద పడిపోతాడు. ఇక మత్స్యరాజ్యంలో ఉన్నటువంటి గొల్లలు ఏం తక్కువ కాదు. ముందు కొంతమంది వచ్చి వాళ్ళ ఆలమందల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గొల్ల వాళ్ళు కూడా తిరగబడి వాళ్ళని కొట్టబోతారు. కానీ ఆ సైన్యం ఎంత పెద్ద ఎత్తున వస్తుందంటే అప్పటి వరకు గొల్లలు అంత సైన్యాన్ని ఎప్పుడు చూసి ఉండరు. దాంతో వాళ్ళు తిరగబడ్డ కూడా ప్రయోజనం ఉండదు. వాళ్ళ తలలు పగలు కొడతారు, వాళ్ళలో చాలామందిని చంపేస్తారు, ఆలమందలన్నింటినీ కూడా తోలుకెళ్ళిపోతుంటారు ఆ దేశానికి. దాంతో ఆ గొల్ల వాళ్ళందరూ వెంటనే విరాటరాజు దగ్గరికి వచ్చి ఇలా జరిగిపోతుంది, మా ఆలమందలన్నింటినీ సుశర్మ సైన్యం తీసుకెళ్ళిపోతుంది అని చెప్పగానే విరాటుడు ఒక్కసారి అనుకుంటాడు, ఈ సుశర్మకి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? గతంలో మనతో యుద్ధం చేసిన ప్రతిసారి కూడా ఓడిపోయాడు కదా, ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది వీడికి అనుకుంటారు. ఎందుకంటే మనం గత ఎపిసోడ్లో చెప్పాం కదా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విరోధం ఎలాంటిదో. సో ఇప్పుడు సుశర్మ అలా వచ్చాడని చెప్పేసి విరాటరాజుకు విపరీతమైన కోపం వచ్చి అసలు వీడి సంగతి చెప్తాను అని చెప్పేసి వెంటనే అప్పటిదప్పుడు సైన్యాన్ని అలమర్చుకొని అసలు బంగారు రథాన్ని కట్టుకుని, విరాటుడు ఏం తక్కువవాడు కాదు, విరాటుడు యుద్ధపటం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా గోగ్రహణంలో విరాటుడు చాలా అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు. వాళ్ళు వచ్చినటువంటి విధానము, ఆయన ఇట్లా మొత్తము బంగారు రథం మీద బంగారు కవచాలు కట్టుకొని అన్ని రకాల అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటాడు. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది విరాటరాజు తమ్ముళ్ళు ఉంటారు, శతానికుడు, మదిరాశుడు, సూర్యదత్తుడు. అబ్బో వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు. విరాటుడు అంటే విరాటుడితో సమానంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు. వీళ్ళతో పాటు విరాటుడు పెద్ద కొడుకు పేరు శంకుడు. ఈ పేర్లు గుర్తుంచుకోండి, ఎందుకంటే వీళ్ళ యుద్ధం చేసినటువంటి తీరు కూడా వివరిస్తుంటారు. సో విరాటుడు, శతానికుడు, మదిరాశుడు, సూర్యదత్తుడు, శంకుడు 4 వైపుల నుండి వీళ్ళ నలుగురు మధ్యలో చక్కగా విరాటుడు ఉంటాడు. వీళ్ళు ఇంకా ఎక్కడైతే సైన్యం వచ్చిందో వీళ్ళ సైన్యం వచ్చి ఆలమందలు తరలిస్తుందో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైపోతుంటారు. ఇంతలో అక్కడికి వలలుడు, దామగ్రంథి, తంత్రిపాలుని పట్టుకొని కంకుబట్టు కూడా వస్తాడు. అంటే తెలుసు కదా, ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు ఈ నలుగురు కూడా అక్కడికి వస్తారు. ఇంతలో కంకుబట్టి ఇలా అంటారు, మేమందరం కూడా గతంలో ధర్మరాజు దగ్గర ఉన్న వాళ్ళమే కదా, అంతోకింతో మాకు కూడా యుద్ధ విద్యలో ప్రావీణ్యం ఉంది, మాకు కూడా రథాలను ఇప్పించి కొన్ని ఆయుధాలను ఇప్పించాడు, మేము కూడా మా వంతుగా మేము యుద్ధం చేస్తాము అంటారు. ఇక్కడ విరాటుడు మనసులో ఒక సందేహం ఏంటంటే వీళ్ళను చూస్తున్నప్పటి నుంచి వీళ్ళు ఏదో ఉంది, వీళ్ళ వెనక ఏదో కథ ఉంది అనేది ఆయన మొదటి నుంచి ఆయన ఒక అనుమానం అయితే ఉంది కదా, వీళ్ళని చూసినప్పటి నుంచి ఉండేది. సో వాళ్ళని చూడగానే అసలు వద్దు అని అన్నాడు. మీరేంటి వంటవాడివి నువ్వేంటి యుద్ధం చేయడం, ఆవులు కాసేవాడి నువ్వేంటి యుద్ధం చేయడం, ఇలాంటి మాటలు ఏం మాట్లాడాడు. వెంటనే విరాటుడు అసలు మీరు వస్తానంటే నాకు చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకు కూడా వెంటనే
రథాలను ఆయుధాలను అన్నీ కూడా సిద్ధం చేస్తారు. ఇక అందరూ కలిసి యుద్ధానికి వెళ్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళగానే ధర్మరాజుకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఈ సైన్యం త్రికర్త సైన్యం కాదు. ఎందుకంటే త్రికర్త సైన్యానికి ఇంత శక్తి లేదు. ఇంత మొత్తం అసలు కన్నుచూపు మేరేలో సైన్యం తప్ప ఇంకేం కనిపించట్లేదు. త్రిగర్త సైన్యం మొత్తం వచ్చినా కూడా ఇంత సైన్యం కాదు, ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉన్నారని చెప్పేసి ఈ నలుగురు మాత్రము నేరుగా యుద్ధానికి వెళ్ళారు. అంటే పగటిపూట యుద్ధానికి వెళ్ళడానికి కొంచెం సంశయించి వీళ్ళ నలుగురు కూడా వెనకే ఉండిపోతారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం మనం అని చెప్పేసి. సో దీంతో వీళ్ళు మిగిలిన 5గురే యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే తెలుసు కదా, విరాటుడు, అదేవిధంగా శతానికుడు, మదిరశుడు, సూర్యదత్తుడు, వీళ్ళు నలుగురు యుద్ధం చేస్తారు. విరాటుడు అయితే హుటాహుటిన పరిగెత్తి ఒక మదపు టేనుగు జింకల మీదికి పరిగెడితే ఎలా పరిగెడతాడో అలా పరిగెత్తి అసలు నేరుగా సుశర్మ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వీళ్ళ సైన్యం, వాళ్ళ సైన్యం, గుర్రాలు, ఏనుగులు, ఇటు బంటులు, అటు బాణాలు, అబ్బో ఒక 3 పేజీలు మనకి గోగ్రహణానికి సంబంధించి వీళ్ళ మధ్య, విరాటుడికి సుశేనుడికి మధ్యనటువంటి యుద్ధమే ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరి గురించి అంటే అద్భుతంగా వీళ్ళందరూ కూడా మళ్ళీ మహాభారతం సమయంలో యుద్ధం చేసేవాళ్ళే. అస్సలు విరాట సైన్యము ఏం తక్కువ కాదు. సుశర్మ సైన్యంలో 10 మంది ఉంటే వీళ్ళొక్కరు సమాధానం చెప్తుంటారు, అలా తలపడుతుంటారు. విరాటుడు వైపు ముందుకు వెళ్తుంటే ఇంకా మదిరాష్యుడు ప్రళయ రుద్రుల్లా ఉంటాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాడు. ఏనుగులు, గుర్రాలు వేటిని వదలడు, అన్నిటిని పిప్పి చేస్తుంటాడు. ఇక్కడ విరాటుడు కొడుకైనటువంటి శంభుడి గురించి చెప్పుకోవాలి. అసలు అతడి వెంట శత్రువుల కళేబరాలు, అతను ముందు వెళ్తుంటే శత్రువుల కళేబరాలు ఇలా పైనుంచి గాల్లో పడినట్టు పడిపోతుంటాయి. అంత వేగంగా రథం పోతుంటుంది, అంత వేగంగా అస్త్రాలను వదులుతుంటాడు. ఎక్కడ చూసినా అసలు ఎక్కడ ఉన్నాడు శంకుడు అనేసరికి మళ్ళీ అక్కడ కనిపిస్తుంటాడు. అంత అద్భుతంగా విరాటుడు కొడుకు అంటే మనకు విరాటుడు కొడుకు అనగానే ఉత్తర కుమారుడు గురించి చెప్తారు, కానీ శంకుడు మాత్రం మహా అద్భుతంగా యుద్ధం చేస్తాడు. దాంతోపాటు మిగిలిన అన్నదమ్ములు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా అసలు ఈ 5 అంటే ఇప్పుడు ఉదయం నుంచి దాదాపు ఎప్పటి వరకు అంటే 4 గంటల ప్రాంతం వరకు కూడా వీళ్ళే యుద్ధం చేస్తుంటారు. ఎందుకంటే 4 పాండవులు ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ధర్మరాజుకు ఒక అనుమానం ఉండిపోయింది కాబట్టి ఎవరి ముందుకు రాకుండా చూస్తూ ఏంటి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు ఏంటంటే ఆ సైన్యం చాలా పెద్ద ఎత్తున వచ్చేసరికి సుశర్మ ఓ సమయంలో విరాటుడిని బంధించేస్తాడు. విరాటుడిని బంధించి తీసుకెళ్తుంటాడు. మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు, శంభుడు, వీళ్ళు కూడా ఎక్కడిదక్కడ ఉండిపోతారు. అంటే వాళ్ళ సైన్యం చుట్టుముట్టు ఉంటుంది, ఎక్కడెక్కడ యుద్ధాలు చేస్తుంటాడు. విరాటుడు సుశేనుడి చేతికి చిక్కుతాడు. ఇది గమనిస్తారు 4 అన్నదమ్ములు. అంటే ఇప్పుడు ధర్మరాజు, భీమనకుల సహదేవులు ఇది గమనిస్తాడు. వెంటనే భీముడు ఒక పెద్ద చెట్టు తీసేసుకొని నేను రక్షిస్తాను విరాటుని అంటూ పరిగెడుతుంటాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు అంటాడు, నువ్వు చెట్లు పీకడం ఏంటి రాళ్ళు పీకడం ఇవి ఆపేసేయి, నీ గురించి ఏమాత్రం కూడా అనుమానం రావద్దు, నువ్వు సాధారణంగా ఒక సైనికుల్లాగా యుద్ధం చేయాలి, నీకు ఇంత బలం ఉందన్న సంగతి ఎవరికి తెలియదు, అయినా కానీ కొంచెం ఆగుదామంటారు. అంటే దాదాపు 4:30 ఆ సమయం కావస్తుంది. అప్పుడు సూర్యుడు కూడా వాళ్ళకి సహకరిస్తాడు. ఏంటంటే ఒక చిమ్మని చీకట్లో వస్తుంది. అంటే సూర్యాస్తమయం జరగదు, అలా అని సూర్యుడు ఉండడు. అంటే ఆ మబ్బులు కొంచెం చిమ్మ చీకటిలాగా వస్తుంటాయి. అంటే సూర్యాస్త సమయం అవుతుంది అనగానే వెంటనే ధర్మరాజు లంకించేస్తాడు. ఇక ముందు వలలుడు, ఇక్కడ భీముడు ఓన్లీ అస్త్ర విద్యనే వాడుతుంటాడు, అంటే బాణాలు మాత్రం వేస్తుంటాడు. ఓవైపు నకులుడు, సహదేవుడు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళ వెనకన కంగుబట్టు ధర్మరాజు ఉంటారు. 4 కలిసి అసలు అద్భుతంగా యుద్ధం చేస్తారు. చిట్టికెలో సుషేనుణ్ణి మట్టు కరిపించి విరాటుడిని విడిపించి సుషేనుని పట్టేసుకుంటారు. విరాట సైన్యం అంతా కూడా అద్భుతంగా వాళ్ళు ఆనందాల్లో తేలియాడుతూ ఉంటారు. ఇదంతా చూసి విరాటుడు అసలు మీరు లేకుంటే ఈరోజు ఏమైపోయేదో, అద్భుతంగా నన్ను కాపాడారు అని చెప్పేసి వీళ్ళ 4 పొగుడతాడు. ధర్మరాజు ఎప్పట్లానే ఆయన ధర్మబుద్ధి ఉంటుంది కదా, ఇంకా శత్రువు చిక్కినా వాడిని ప్రాణాలతో వదిలిపెట్టడం వాడికి అతిపెద్ద శిక్ష, కాబట్టి మీరు సుషేనుని వదిలిపెట్టండి అంటాడు. అనగానే మన విరాటుడు కూడా సుషేనుని వదిలిపెడతారు. ఇక ఈరోజు రాత్రి వాళ్ళు అద్భుతంగా తిని తాగి ఇసుక తెన్నెల మీద, సముద్రపు ఇసుక తెన్నెల మీద ఒక ఉత్సాహం జరుపుకుంటుంటారు. అంటే ఎప్పుడు లేని విధంగా ఇంత సైన్యం వచ్చినా కూడా మనం మట్టు పెట్టగలిగినామని చెప్పేసి. సో అష్టమి రోజు వీళ్ళు ఇలా పండగ చేసుకుంటున్నారు. మరి తెల్లారితే కౌరవ సైన్యం విరుచుకుపడుతుంది. కౌరవ సైన్యం ముందు విరాట సైన్యం జుజుబి, అంటే ఒక సముద్రంలో నీటి చుక్క లాంటిది, అంత పెద్ద కౌరవ సైన్యం రాబోతుంది.
ఇక్కడ ఇటు సైడు వీళ్ళు గెలిచామన్న ఆనందంలో ఉన్నారు. నిజానికి ఈరోజు మొత్తం సుషేణుడు యుద్ధం చేయాలి, వీళ్ళ సైన్యాన్నంతా తను ఒకవైపు ఉంచితే ఇంకో వైపు నుంచి వాళ్ళు రావాలి, దుర్యోధనుడు రావాలన్నది వాళ్ళ ప్లాన్. కానీ ఆల్రెడీ నలుగురు అన్నదమ్ములు కలిసి సుషేణుడిని తరిమి కొట్టారు. అంటే నిజానికి మనకు చాలా సినిమాల సీరియల్లో వీళ్ళంతా ఒక సైడ్ యుద్ధం చేస్తుంటే అర్జునుడు తప్పక తన గాంధీవాన తీసుకున్నాను చూపిస్తారు. అలా లేదు, ముందు రోజు నలుగురు పాండవులు తుక్కు తుక్కు కింద సుశర్మను ఓడించి పంపించేశారు. వీళ్ళు రాత్రి ఫుల్గా మంచి పార్టీ చేసేసుకుంటున్నారు అనుకోండి. సో మంచిగా ఉత్సవం జరుపుకుంటున్నారు వీళ్ళు. మరి తెల్లారితే ఏ విధంగా దుర్యోధనుడి సేన వచ్చింది, దుర్యోధనుడి సేనను విరాట సైన్యం ఆ ఒక్కరోజు ఎలా నిలుపగలిగింది మీకు సింపుల్గా నేను చెప్తాను. అజ్ఞాతవాసానికి సంబంధించి 15 రోజుల వరకు, అంటే ఇంకొక 15 రోజులు అయితే అజ్ఞాతవాసం పూర్తవుతుంది అనే వరకు ఎలాంటి సమస్య లేకుండా పాండవులు ఉంటారు. 15 రోజుల ముందు కీచకుడు ద్రౌపదిని చూస్తాడు, మనసు పడతాడు. అలా ఒక రోజు అయిపోతుంది, 14 రోజులు. ఆ రోజు అతను ఏం కాకుండా వాళ్ళ సుదేష్ణాదేవి కాపాడుతుంది. అంటే నేను తెల్లారి నేను పంపించేస్తాను, నువ్వు వెళ్ళు అని. సో అలా 15 రోజు అయిపోతుంది. 14 రోజు కీచకుడు ఆమె మీదికి రావాలని చూస్తాడు. ఆ రోజు విరాటుడు అడ్డుపడతాడు. సో 14 రోజు అయిపోయింది. 13వ రోజు ఇంకా తప్పని పరిస్థితుల్లో కీచకుని నమ్మించి వాళ్ళలుడితో కీచకుని చంపించేసింది. సో 13 రోజులు అయిపోయింది. ఆ తర్వాత కీచకుడు తర్వాత ద్రౌపదిని కీచకుల తమ్ముళ్ళు చంపాలని చూస్తారు. ఆ రోజు ఉపకీచకులను కూడా భీముడు చంపేస్తారు. సో 12 రోజులు అయిపోయింది. సో ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ఈ 12 రోజుల్లో ఒక 2 రోజులు సైన్యం ఇటొచ్చి వేగులు ఇటొచ్చి దుర్యోధనుడికి సమాచారం చెప్పి దుర్యోధనుడు సిద్ధం చేసేసుకొని మళ్ళీ సుశర్మను ముందు పంపి సుశర్మ రాజ్యానికి పంపి, సో మొత్తం కూడా ఈ 12 రోజులలో ఇదంతా జరిగింది. మనకు దుర్యోధనుడు వాళ్ళ సైన్యం, సుశర్మ వాళ్ళ సైన్యం ఇక్కడికి రావడం, వీళ్ళు అడ్డుపడడం. సో ఫైనల్గా రేపటి రోజు నవమి రోజు ఎలా ఆ ఒక్క రోజుని ఎలా పాండవులు బయటపడకుండా ఉండగలిగారు, అసలు దుర్యోధనుడు ఇంకెలాంటి ప్లానింగ్ వేశారు, అర్జునుడు ఎప్పుడు గాంధీవాన్ని తీశాడు, ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.